చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం రెడ్డివారిపల్లి రెవెన్యూ గ్రామంలో తహసీల్దార్ జయసింహ దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని గ్రామ రైతులు అన్నారు. తరతరాలుగా తమ పేరిట ఉన్న భూమిని అగ్ర కులస్తుల అండదండలతో ఎంఆర్ఓ జయసింహ, వీఆర్ఓ రెడ్డన్న అక్రమార్జన కోసం సుమారు 50 దళిత కుటుంబాలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ వ్యవసాయ భూమి దగ్గర విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా అమలైన ఆవుల కోసం గోకులం షెడ్యూలు నిర్మించుకున్నప్పటికీ అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పారు. అటువంటి ఎంఆర్ఓ తమకొద్దంటూ నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఎంఆర్ఓని తక్షణమే మార్చాలని, లేదంటే మండలంలో దళిత కుటుంబాలు సెంటు భూమి కూడా లేకుండా బ్రతుకు తెరువు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు ఇబ్బందులు పెడుతున్న ఎంఆర్ఓ మాకొద్దు. గౌరవనీయులు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి మా తరపున, మా ఎస్సీ సామాజిక వర్గం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మరి పులిచెర్ల మండలం 103 రెడ్డివారిపల్లి రెవెన్యూ గ్రామంలో దళితులకు సంబంధించిన భూ సమస్యల గురించి PGRSలో మేము ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారు దళితులపై నిరంకుశంగా వ్యవహరిస్తూ దళితుల సమస్యలను తీర్చకుండా ఆఫీసుల కాడికి పోయినా కూడా అతను ఏదో అలుపులు వేసుకొని ఉంటాడు. మాకు ఎలాంటి న్యాయము, ఎలాంటి సమస్యలు తీర్చలేదు. కాకపోయినా ఈ గంగిరాజు అనే అతను భూమిలో గోగులు షెడ్డు వేసుకొని ఉపాధి హామీ పథకంలో బిల్లు పెట్టుకునేదానికి ఒక అగ్రవర్ణ కులాల వారికి కొమ్ము కాస్తూ వారికి మేలు చేసేదానికి అతను భూమిలో పెండింగ్ పెట్టిస్తూ గోగుల షెడ్డు కూడా వేయడం జరిగింది. ఆ బిల్లులు కూడా రాకుండా చేయడానికి ఉపాధి హామీ సిబ్బందిని కూడా వారికి 1B ఎవరిస్తే ఎవరైనా ఇచ్చినా వాళ్ళకి ఎస్టిమేట్ వేయిస్తారా అనేది ఒక టీఏని అడగడము, వాళ్ళు బిల్లులు కూడా చేయడం లేదు. వీళ్ళు ఎంతో కష్టపడి కూలీ నాలి చేసుకునే వాళ్ళు చేసుకొని ఇంత వర్క్ చేయడం జరిగింది. కానీ ఎంఆర్ఓ గారు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దళితులు ఏమైనా ఒక అర్జీ ఇచ్చినా దానిపైన మాకు సమస్యపై స్పందించలేదు. అదే ఒక అగ్రవర్ణ కులాల వారు మా ఎస్సీలపై ఇస్తే వచ్చి వారికి అబ్జెక్షన్ తెలియజేస్తున్నారు. కానీ ఎస్పీ పెట్రోల్ బంక్ పెట్టడం జరిగింది. ఆ ఎస్పీ పెట్రోల్ బంక్ లో మునుపు ఒక మంచినీటి బాయి, సత్రము ఉన్నాయి. అవి మేము చెప్తే వాటి మీద చర్య తీసుకోవాలి. ఒక దళితునిపై మాత్రం ఎటువంటి నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు. కనుక ఇలాంటి వారిని కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఇలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్క దళితునికి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీళ్ళపల్లి అందరికీ నమస్కారం. నా పేరు రమాదేవి, నా భర్త గంగురాజు. ఇది 5 తరాల భూమి. మాకు ఒరిజినల్ భూమి ఉంది. దాని పక్కన మేము కొంచెం ఏర్పించుకొని గోకులం కట్టుకుంటా అంటే అందరూ వచ్చి వాళ్ళు రెడ్లు వచ్చి మమ్మల్ని ఆపుతున్నారు. ఎంఆర్ఓ సార్ వచ్చి మమ్మల్ని ఆపుతున్నారు. మాకు డీకేటీ పట్టా ఇచ్చినారు, కానీ మమ్మల్ని బోర్డు నాడుతానని చెప్పి బెదిరించినాడు. జేసీబీ పెడితే పోలీసు వాళ్ళని రంపించినాడు. మాకు ఏదైనా కానీ న్యాయం చేస్తారని మేము ఇంతమందిని పిలుచుకొచ్చినాము. మేము కూల్ చేసుకొని కొంచెం రెడీ చేసుకుంటా ఉంటే మమ్మల్ని ప్రతిసారి రాత్రి 11 గంటల కాడ పోలీసు వాళ్ళు రప్పించినాడు. 12 గంటల కాడ రప్పిస్తాడు. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో వేస్తామంటారు. పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తారు. మేము ఎంఆర్ఓ సార్ని అడిగినాము. మమ్మల్ని బెదిరిస్తున్నాడు. కొత్తపల్లి బీసీ వాళ్ళు, వాళ్ళు రఘునాథ్ రెడ్డి, వసంతమ్మ అర్జీలు పెట్టినారు. గోకులానికి ఏమి బిల్లులు కాకూడదని వాళ్ళ పెద్దవాళ్ళకి అందరికీ అప్లికేషన్ పెట్టినారు. మాకు గోకుల షెడ్డు శాంక్షన్ కాకూడదని వాళ్ళని బెదిరిస్తున్నారు. వాళ్ళ గోకులాన్ని పెట్టే వాళ్ళని కూడా పెట్టద్దని వాళ్ళకి బెదిరింపు కాళ్ళు పోతున్నాయి. వాళ్ళు మమ్మల్ని పెడుతున్నారు. మేము ఎటువంటి బిల్లులు పెట్టము, మీకు పెట్టము, మీరు చేసుకున్నారు. ఇప్పుడు మాకు మేము అప్పులు చేసుకుని ఒక 3 లక్షల దాకా పెట్టుకునేసినాము. ఈ బుద్ధ మాకు డబ్బులు ఎవరు ఇస్తారు? మా భూమిలో మేము చేసుకునే దానికి మేము మాలోళ్ళంటే అంత చీపా, అంత తక్కువగా ఉన్నామా? మేము మా భూముల్లో మేము కష్టపడుకుంటా అంటే మీకు వాళ్ళకి దావ ఇవ్వాలని వాళ్ళు 4 ఏళ్లకు ముందు వాళ్ళు భూమి కొనుక్కున్నారు కదా, వాళ్ళ భూముల్లో వాళ్ళు దావ అడగచ్చు కదా. మా భూముల్లో ఎందుకు మేము దావ అడుకోవాలి? ఇవాళ మేము బెదిరిస్తున్నారు. 20 అడుగులు 30 అడుగులు ఇయ్యని డబ్బు ఇస్తామన్నారు. 5,000 10,000 ఇస్తామన్నారు. మాకెందుకు? మాకు వద్దమ్మా, మాకు ఉండేది ఇదే, మాకు ఇల్లు కట్టుకోవాలా, ఇల్లు శాంక్షన్ అవుతుంది, ఆవులు ఉన్నాయి, గోగులు వేసుకోవాలంటే మమ్మల్ని ఏమీ గాని చందనీయం లేదు.
మేము ఎవరికి చెప్పుకోవాలా? మేము పేదవాళ్ళం, మేము ఏమిది చెప్పుకోవాలా? మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. షెడ్ వేసుకుంటా అంటే భూమి మాదే. భూమి మాదే. 2 నెలలుగా ఎంఆర్ఓ 2 నెలలుగానే ఎంఆర్ఓ ఈఆర్ఓనే సతాయిస్తాండి. వాళ్ళేమో లంచం తీసుకున్నారో ఏమో మనకు తెలియదు. ఎంఆర్ఓ అతను దిలీప్ రెడ్డి హైదరాబాద్ కూర్చొని ఫోన్ చేస్తే ఎంఆర్ఓ పోలీసు వాళ్ళు పంపించేది, ఈఆర్ఓ వాళ్ళు పంపించేది, బెదిరించి 2 నెలలింటి షెడ్ ఆపించారు. లాస్ట్ కు దావైన దానికి ఈ షెడ్ బిల్ ఆపించారు. పీడీ దగ్గర కూడా పోయినాము, ఇది నీదే ఓకే అవుతుంది పో అంటే కూడా ఈ ఎంఆర్ఓ సార్ అది వాళ్ళు కానే కాదు అని చెప్పి ఫోన్ చేసి చెప్పేసేది. అటు ఫోన్లు వస్తాయి. అట్లా 2 నెలలుగా సతాయిస్తాను. కలెక్టర్ గారు ఆర్డీఓ కూడా ఇచ్చినాము. ఆయనకు కూడా ఏం చేసేది, అట తిరిగి ఇటు తిరిగి ఈఎంఆర్ఓకే ఫోన్ చేస్తాడు. ఏ న్యాయం జరగలేదని కూడా అడిగిపోతాం. న్యాయం జరగాలని కలెక్టర్ గాని కోరుకుంటున్నాం. ఇక్కడున్న పేద దళితులు ఎన్నిసార్లు కలెక్టరేట్ పోయి అర్జీలు ఇచ్చినా గానీ అర్జీలు పులిచెర్ల మండలానికి వస్తే ఇక్కడ దాన్ని అణిచిపెట్టేసి వాళ్ళు అసలు పేపర్లో రాలేదని చెప్పాడు. మాకు వచ్చిన అనుమానం ఏమంటే కలెక్టరేట్ లోనే ఒక ఉన్నత స్థాయి అధికారి ఈ అవినీతి ఎంఆర్ఓ ఒక సాయం చేస్తానని చెప్పని మాకు డౌట్ గా ఉంది. ఈ అవినీతి ఎంఆర్ఓను మార్చేసి మాకు ఏరో ఎంఆర్ఓను పెట్టించాలని చెప్పి కలెక్టర్ గారిని, సీఎం గారిని, తిరిగి అందరి పై అధికారులని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే ఎంఆర్ఓ గారు మాకు న్యాయం చేయాలి, కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలి. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.